ప్రారంభించాడో. నా ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్లో ఇంకొక చోట రాయబడింది, మోషేకి వ్యతిరేకంగా నిలబడటం వలనట దేవుడు కోపపడి భయంకరమైనటువంటి భూకంపాన్ని దేవుడు కలిగించి భూమి అట పెద్ద నెర్రెలు విడిచి అందులో పడి చనిపోయారు అని బైబిల్లో రాయబడింది. ఎవరికి వ్యతిరేకంగా లేయటం వలన అంటే మోషేకు. దేవుడు మోషే మీద ఎంతో నమ్మకాన్ని పెట్టుకున్న దైవజనుడు, మోషేను ఎంతో నమ్మిన వ్యక్తి, మోషేను ఎంతో ఆశీర్వదించిన వ్యక్తిని పాడు చేయటానికి, భక్తిని పాడు చేయటానికి, ఆయన యొక్క మంచి సాక్ష్యాన్ని పాడు చేయటానికి అంట 250 మంది ప్రజలు తీసుకొని వచ్చాడు. దేవుడు చూశాడు, రేయ్ మోషేకి ఎవరు లేరనుకుంటున్నావా? దాతాను అభిరాములు మోషేకు ఎవరు లేరనుకుంటున్నావా? మోషే జోలికి వస్తే నేను పొరపాటుని ఊరుకోను. బైబిల్లో రాయబడిన మాట రెఫరెన్స్ గుర్తులేదు, లేకపోతే చదివిద్దును. దేవుని కోపమట వారి మీద కోపాన్ని కుమ్మరించి ఉన్నట్లు ఉండగానే భూకంపాన్ని కలిగించి భూమి అంతా నెర్రలు విడిచిందంట. నెర్రలు విడిచి వారు అందులో పడి చనిపోయిరి. అందులో పడి చనిపోయారు 250 మంది కూడా. దేనికో తెలుసా? మెత్తని మనస్సు కలిగినటువంటి వ్యక్తిని వ్యతిరేకంగా నిలబడుతున్నారు. మెత్తని మనస్సు కలిగినటువంటి వ్యక్తి భక్తిని పాడు చేయాలని కంకణం కట్టుకున్నారు. మెత్తని మనస్సు కలిగినటువంటి వ్యక్తిని ఎవరు లేరు తనకు అండాని అతన్ని దండించడానికి వ్యతిరేకంగా లేచిన వారి పక్షాన దేవుడు మోషే పక్షాన నిలిచి ఉన్నాడు. మోషే పక్షాన దేవుడు దండించడానికి తన యొక్క దండనను ఎదురుగా నిలబడి చాపుతూ ఉన్నాడు. మోషే విషయానికి వస్తే నా ప్రియ దేవుని బిడ్డలారా, సాక్షాత్తు ముఖాముఖిగా దేవునితో మాట్లాడిన వ్యక్తి అని బైబిల్లో రాయబడింది. కొండ మీదకి వెళ్ళి దేవుని దగ్గర ఉపవాసముని ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడిచ్చే వాగ్దానాలు చేత పట్టుకొని బయటికి వచ్చిన వ్యక్తి, రోషం కలిగిన వాడు, రోషముతో తన మనసును నింపుకున్నవాడు, మాట అంటే పడే వ్యక్తి కాదు. దేవుని యొక్క మార్గాలు నడిపించబడుతున్న వ్యక్తిని చూస్తూ ఉండగానే ఇశ్రాయేలు ప్రజలట భయముతో వణికిపోయారు. కొండ నుంచి దిగి వస్తుంటే మోషే ఇశ్రాయేలు ప్రజలు విగ్రహాలు నెత్తి మీద పెట్టుకొని వాటికి పూజలు చేస్తూ ఉన్నప్పుడు, వాటిని ఆరాధన చేస్తూ ఉన్నప్పుడు మోషే లేడు, ఎవరు లేరు అని మరలా యథాస్థితికి వెళ్తున్న సందర్భాలలో మోషే కొండ నుంచి దిగి వస్తూ ఉంటేనంట మోషే వైపు వీరి ముఖాన్ని చూపారంట. అదిగో మోషే చనిపోయాడు అనుకున్నాం, మోషే బ్రతికే ఉన్నాడే. మోషే దగ్గరికి వస్తూ ఉంటేనంట ఇశ్రాయేలు ప్రజలంట మోషేను చూడలేక చేతులు అడ్డం పెట్టుకున్నారంట. అండి చప్పలు కొడుతూ దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. చేతులు అడ్డం పెట్టుకొని చూస్తున్నారు. మోషే అంటున్నాడు, ఏంట్రా చేతులు అడ్డం పెట్టుకుంటున్నారంటే, మోషే నీ ముఖములో మాకు వెలుగు కనపడుతుంది, మోషే నీ మనస్సు మెత్తదిగా మార్చబడ్డది, మోషే నీ ముఖ కాంతిలో ఉన్న వెలుగు మేము మిమ్మల్ని చూడలేకపోతున్నాం. కారణం ఏమిటి అంటే ఆ వెలుగు యేసయ్య ద్వారా పొందుకున్నాడు. ఆ వెలుగు యేసయ్య ద్వారా సాక్షాత్తు యెహోవా దేవుడి ద్వారా వెలుగును సంపాదించుకోవడానికి కారణం ఏంటంటే దేవుని ఇల్లంతటిలోట నమ్మకాన్ని సంపాదించుకున్నాడంట. మెత్తని మనస్సు కలిగిన వాడి జోలికి వస్తే దేవుడు పొరపాటుని ఊరుకోడు. నీకు ఒకసారి చెప్పే ఉంటాను, మరలా వాటిని గుర్తు చేస్తాను. రేపల్లె ప్రాంతంలో సేవ చేస్తూ ఉన్నప్పుడు హోసన్నా మినిస్ట్రీలో దైవజనులు యేసన్న గారి దగ్గర 2005వ సంవత్సరంలో రేపల్లె ప్రాంతంలో సేవ చేసేటప్పుడు ఒక రోజున
ఒక ఊర్లో కూటం పెట్టాం, స్వార్థ కూడిక పెట్టాం. స్వార్థ కూడిక పెట్టి పాటలు పాడుతూ ఉన్నాం. పాటలు అయిపోయాయి. వాక్యం చెప్దామని నిలబడి వాక్యం చెప్తా ఉన్నానండి. నిలబడి వాక్యం చెప్తూ ఉంటే ఇద్దరు మంచి నడికారు వయసు కలిగిన వారు దిట్టంగా ఉన్నారు. అన్నదమ్ములు ఇంట్లో నుంచి బయటకు వచ్చి బొంగు కర్రలు తీసుకుని వచ్చారే, కులం తక్కువ దేవుడి గురించి మా దగ్గరికి వచ్చి చెప్తావా? ఏరియా ఏంటో తెలుసా? మా రెడ్ల కుటుంబం, మా పాలెములో, మా ఊర్లో నువ్వు అడుగు పెట్టడానికి నీకు ఎంత దమ్ము? దానికి తోడు కులం తక్కువ దేవుడి గురించి మా దగ్గర చెప్తావా అని నా ప్రియ దేవుని బిడ్డారా బొంగు కర్రలు తీసుకొని వచ్చి వాక్యం చెప్తున్న నన్ను భయంకరంగా కొట్టారండి. క్యాంపుల పేర్లన్నీ పగలగొట్టేశారు. పచ్చడి అయిపోయినాయి. అది దేనికి పనికిరాదు. మాతో ఉన్నటువంటి కుర్రాళ్ళందరినీ భయంకరంగా కొట్టారండి. ఒళ్ళంతా వాసిపోయింది, నడవలేని పరిస్థితి. ఇద్దరు అన్నదమ్ములు, వారిద్దరు తప్ప మిగతా వాళ్ళు ఎవ్వరు రాలేదండి. ఇక్కడికి కానీ వచ్చారంటే మరలా చంపేస్తాం. వాళ్ళంతా ఊనమైపోయింది, వాసిపోయింది, నడవలేక దేవునికి స్తోత్రం చెప్పి అక్కడ కన్నీళ్ళు కార్చి వచ్చాం. ప్రభువా, నీ సేవకుని ప్రకటించాలని, నీ సేవను గురించి చెప్పాలని ఇక్కడికి వస్తే మాకు ఇలాంటి అవమానం జరిగింది. నాకు మించిన అవమానాన్ని నువ్వు పొందుకున్నావయ్యా, దయచేసి వీరిని క్షమించు అని ప్రార్థన చేసి మా పాద ధూళిని అక్కడ దులిపేసి ఆటోను బాడీకి పిలుచుకొని మరలా చర్చికి వచ్చామండి. దగ్గర 11 అవుతుంది, మిడ్ నైట్. మా పిల్లలందరూ అలసిపోయారు, దెబ్బలు, ఏం చేయాలో అర్థం కావట్లేదు. రూమ్లోకి పడుకొని ఏడుస్తా ఉన్నప్పుడు ఇంకా చిన్న వయసు, ఎక్కడ జరగలేదు ఈ సన్నివేశం. ప్రభువా, ఆ బిడ్డను క్షమించండి అని ప్రార్థన చేసుకుంటా ఉంటుంటే 1 గంటకు, ఇది పుట్టు పురాణాలు కాదు, నిజ వాస్తవం చెప్తున్నాను. 1 గంటకు ఆటోలో ఎవరైతే మమ్మల్ని కొట్టారో ఇద్దరి అన్నాదమ్ములకి ఉన్నట్లు ఉండి కాలు పడిపోయిందండి. వంకర పోయింది, కాలు వంకర పోయింది, మూతి వంకర పోయింది. వాళ్ళ భార్యలు ఆటోలో ఒక కుక్కను కొట్టి ఎలా ఈడ్చుకొని వచ్చి ఆటోలో పడేస్తారో అలా ఆటోలో వేసుకొని వచ్చి తలుపు కొడుతున్నారు. పాస్టర్ గారు, ఈ టయాన్ని ఎవరబ్బా, ఇప్పటికే దెబ్బలు తిన్నాం, ఇప్పటికే అలసిపోయాం, గాయాలైపోయినాయి, మా ఎవరో అని మాట్లాడుతుంటే ఏడుస్తూ ఉన్నారు తలుపు దగ్గర. అమ్మా ఎవరు ఏడుస్తూ ఉన్నారు, ఎవరో చెప్పండి, కాస్త తలుపు తీయ్యా. తలుపు తీస్తే వాళ్ళు ఎవరో నాకు గుర్తులేదు. ఆ ఇద్దరు వ్యక్తులను తీసుకొచ్చి ఆ మందిరంలో పడేశారండి. ఏంటమ్మా, మీ ఇద్దరిని అయ్యా మిమ్మల్ని కొట్టారు కదా, ఆ ఇద్దరు వ్యక్తులయ్యా, కాలు పడిపోయిందయ్యా, మేము రెడ్డి గారి కులమయ్యా, మాది, మేము ఆడికి చెప్పామయ్యా, వాళ్ళ జోలిపోతే మనకు నష్టం జరుగుతుందని చెప్పామయ్యా, ఇనుకోలేదయ్యా, దయచేసి బాధకు మీరే నివారణ కలిగించాలయ్యా. ఆ ఇద్దరు భార్యలు, మా తాళి తెగిపోద్దయ్యా, మా కోసం ప్రార్థన చేయని దండం పెట్టారండి. మేమెవరమో తెలుసా? మెత్తని మనస్సు కలిగిన వారిమి కాబట్టి మా పక్షాన దేవుడు నాడని దేవుడు అక్కడ రుజువుపరిచాడు. చప్పలు కొడుతూ దేవుని స్తుతిద్దాం. ఊరందరూ మాట్లాడుకుంటారు, వాళ్ళ జోలి వెళ్ళబాకారా అని చెప్తే ఇనుకోలేదు వీళ్ళు. వారు స్వార్థ ఏదో వాళ్ళు చెప్పుకొని వెళ్తారు కదా, వాళ్ళతో వీళ్ళకి ఎందుకు? వాళ్ళ కులం వాళ్ళందరూ కూడా తిట్టరాని తిట్లు తిట్టారంట. ఏం చేయాలి అని వాళ్ళు ఏడుస్తూ ఉంటే, నా ప్రియ దేవుని బిడ్డలారా, 1 వారం టైం ఇచ్చాం వాళ్ళకి, మందిరంలోనే ఉంచండి, వారి కోసం ప్రార్థన చేస్తాను. వారము తిరగక మునిపే నా ప్రియ దేవుని బిడ్డలారా,
పరలోకం పొందినటువంటి దేవుడు అర్ధరాత్రి వారిని దర్శించి ఉదయం కల్లా చేతులు కాళ్ళు మాట మంచిగా మాట్లాడుతున్నారు. చప్పలు కొడుతూ దేవుని స్తుతిద్దాం. మీరు అనుకోవచ్చు, సేవకుడి పక్షాన ఎవరు లేరు అని నువ్వు అనుకోవచ్చు. సేవకుడి పక్షాన ఎన్ని మాట్లాడినా కూడా ఎవడు అడ్డం రాడలే అనుకోవచ్చు. సేవకుడికి రాజకీయ అండ లేకపోవచ్చు. సేవకుడికి బలగము లేకపోవచ్చు. సేవకుడికి కుల బలం అండ బలము లేకపోవచ్చు. కానీ నా యేసయ్య బలము నాకు మాత్రము నివసిస్తూ ఉంటుంది. కారణం ఏంటో తెలుసా? ఎవరిమయ్యా అంటే సాక్షాత్తు దేవుని ద్వారా మెత్తని మనస్సు కలిగి, మెత్తని స్వభావాన్ని ధరించుకొని, మెత్తని మనసుతో దేవుని ఆరాధించే వారి పక్షాన దేవుడు నిలిచి ఉంటాడు. ఆ సంగతి తెలియక చాలామంది నోరు వచ్చినట్లు వాగుతూ ఉంటారు. ఇష్టం వచ్చినట్లు సేవకులు మాట్లాడుతూ ఉంటారు. జాగ్రత్త. సేవకుని ఎంతగానో తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటారు. జాగ్రత్త. సేవకుడు అంటే ఎవరో కాదండి, దేవుని యొక్క ప్రతినిధి. దేవుని యొక్క ప్రతినిధి. ఈ రోజున దేవుని సేవను మేము చేయగలుగుతున్నామంటే మా వయసు తక్కువైనప్పటికీ కూడా చిన్న వయసులో నడుము కట్టుకొని దేవుని పరిచర్య కొరకై, చిన్న వయసులో చిన్న అలవాటు లేకుండా ప్రజలతో ఆ గాలి సహవాసాలతో మేము వెళ్ళకుండా, చెడు సహవాసాలతో సాంగత్యము చేయకుండా దేవుని పాదాలు పట్టుకొని చిన్న వయసులోనే నడుము కట్టుకొని దేవునికి ప్రతిష్ఠించుకున్న వారి వైపు దేవుని కనులు నిలిచి ఉంటాయి. ఆ విషయం తెలియక ఈ రోజున ఎంతోమంది లెగుస్తూ ఉంటారు. దానికి నష్టాల పాలు మీరే కొని తెచ్చుకుంటూ ఉంటారు. యోషేయ విషయంలో మనం గమనిస్తూ ఉంటే, యోషేయను దేవుడు చిన్న వయసులో రాజుగా అభిషేకించడానికి గల కారణం ఏంటంటే మెత్తని మనస్సు దేవుని దృష్టికి కలిగి ఉన్నాడు. వారం కల్లా వాళ్ళ కోసం ప్రార్థన చేసాము, ఉపవాసం అండి. ప్రభా, బిడ్డలు క్షమించండి అయ్యా, మరలా యథాస్థితికి వాళ్ళు రావాలి ప్రభా. నా ప్రియా దేవుని బిడ్డలారా, ఇప్పటికి కూడా వాళ్ళు మందిరంలో ఒక సంఘ పెద్దలుగా నడిపించబడుతున్నారు. చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిద్దాం. సంఘ పెద్దలుగా నడిపించబడుతున్నారు. పేరుకి మాత్రం పెద్ద కులం. కారణం ఏంటో తెలుసా? ఆయన మెత్తని స్వభావాన్ని ఎవరైతే ధరించుకుంటారో వారి హృదయాల్లో దేవుడు ఏలుబడి చేస్తాడండి. వారి మనసులో దేవుడు ఏం చేస్తాడంటే మనస్సాక్షిని దేవుడు గద్దించి దేవునికి కలిగినటువంటి మనస్సును వారికి కలిగిస్తాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు యేసుక్రీస్తు ప్రభుల వారిని సిలువకు ఎక్కించేటప్పుడు ఎన్ని మాటలు మాట్లాడుండొచ్చు. నోటితో ఉమ్మేశారు, కొరడాలతో కొట్టారు, కానీ నోరు తెరచి వారిని వ్యతిరేకంగా మాట్లాడలేదు. అదే దేవునిలో ఉన్న మెత్తని మనస్సు. దేవుడు తలుసుకుంటే వారిని శపించగలడు? శపించలేదు. ఆయనలో మెత్తని మనస్సు ఉందని ఎదుటి వ్యక్తులు గ్రహించేటట్లుగా ప్రపంచానికి చాటి చెప్పిన దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారు. సిలువలో దేవుడు చనిపోతూ ఉన్నప్పుడు దొంగ అంటాడు, అయ్యా నువ్వు ఎట్లా చనిపోతావు, నేను ఎట్లా చనిపోతా? నీ పరదేశంలో నాకు ఒక స్థానాన్ని ఇస్తావా? నువ్వు వెళ్తూ నాకు ఒక స్థానాన్ని కల్పించు. దేవుడు అంటున్నాడు, నాతో కూడా నీవు పరదేశంలో ఉందువుగాక. ఆమేన్, హల్లెలూయా. నాతో కూడా పరదేశంలోనే ఉంటావు. అక్కడ కూడా తన మనసు ఎలా ఉందంటే మెత్తని మనసు. శ్రమను అనుభవిస్తూ కూడా, శ్రమల పాలవుతూ కూడా, చనిపోయే స్థితిలో భయంకరమైన నొప్పులతోటి తట్టుకోలేని పరిస్థితుల్లో కూడా యేసయ్య నోటి గుండా ఒక సుగుణాలతో కూడిన మాట వస్తుంది, నాతో కూడా నీవు పరదేశంలో ఉందువు. అలాంటి మనస్సును మనం కూడా కలిగి ఉండాలండి.
ఎందుకు మనకు కక్షలు కార్పుణ్యాలు? ఎప్పుడు చనిపోతామో మన ప్రాణానికి గ్యారంటీ లేదు. మనిషి తయారు చేసినటువంటి వస్తువుకు గ్యారంటీ ఉంది, కానీ మనకు గ్యారంటీ లేదు. ఎప్పుడు చనిపోతామో తెలియదు. ఈరోజున పేపర్లో చూస్తున్నాం, పోతూ నడుచుకుంటూ వెళ్తున్నటువంటి వ్యక్తి ఉన్నట్లు ఉండి అలా కుప్పకొని చనిపోయాడు. దేనికి అని అంటే హార్ట్ అటాక్. ఫలానా ఇంతమంది గుంపులుగా వెళుతూ ఆ యొక్క వెహికల్ కుప్పకూలి ఇంతమంది దుర్మరణం అయిపోయారు. దేనికి? గ్యారంటీ లేని మన హృదయం, గ్యారంటీ లేని మన మనస్సు. బ్రతికిన 4 రోజులైనా కూడా మెత్తని మనసు కలిగి హంసలాగా మనం బ్రతకగలిగితే పరలోకమున్నటువంటి దేవుడు నీ యొక్క మెత్తని మనసు చూసి పరలోకములో నీకు స్థానాన్ని దేవుడు కలిగించునుగాక. హల్లెలూయా. హోషేయ ఈ యొక్క రాజును మనం గమనిస్తూ ఉంటే, రెండవదిగా మెత్తని మనస్సు కలిగిన వాడై ఉండి దేవుని సన్నిధినట దీనత్వాన్ని సంపాదించుకున్నాడు. దీనత్వాన్ని. దేవుని మందిరానికి వచ్చిన నీవు నేనైనా కానీ మెత్తని మనసు కలిగి ఉండాలి. దీనులుగా మనం నడిపించబడాలి. దీనుల ఎడల ఆయన కృప చూపే దేవుడు అండి. దీనుల ఎడల కృప చూపే దేవుడు. దీనుల ఎడల కృప చూపి ఆ కృపను బట్టి వారిని ఏమని ఆశీర్వదించగలిగినటువంటి వాడండి. బైబిల్ ఒక చోట ఒక వ్యక్తి గురించి రాయబడింది. లోకాసు వార్తలో 18-10 వాక్యంలోనంట 2 వ్యక్తులు మనకు కనపడుతున్నారు. ఏమండి, ఒక వ్యక్తి మాత్రం దేవుని మందిరంలోని తన గొప్పతనాలు చెప్పుకుంటున్నాడంట. రెండో వ్యక్తి మాత్రం గమనిస్తూ ఉంటే మందిరం బయట ఉండి అడుగు పెట్టడానికి కూడా యోగ్యత లేక దీన మనస్సు కలిగిన వాడై దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడంట. దేవుని స్వరం వినపడుతుంది, ఇదిగో మందిరములో ఉన్నవాడి కంటే మందిరము బయట ఉండి ప్రార్థన చేసేవాడి యొక్క ప్రార్థన నాకు వినపడింది. చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిద్దాం. వారి ప్రార్థన నాకు వినపడింది. కారణం ఏంటంటే ఏమండి, తనకు కలిగిన దాంట్లోనే దీనత్వాన్ని సంపాదించుకున్నాడు. దేవుని హృదయాన్ని కదిలించేటట్లుగా తన భక్తిని ప్రారంభించాడు. ఈ పునరుద్ధాన ఆరాధనలో దీనత్వము అనే ఏమండి భక్తిని మనం సంపాదించుకోవాలి. దేవుని సన్నిధిలో మెత్తని హృదయాన్ని మనం సంపాదించుకోవాలి. దేవుని మందిరానికి వచ్చాం పోయాం అన్నట్లుగా ఉండకూడదు. కానీ ఏమండి, దేవుని యొక్క మందిరానికి వచ్చిన మన జీవితాల్లో ఒక మార్పు అనేది కనపడాలి. ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పును మనము కలిగి ఉండగలిగితే ఎదుటి వారు చూసేవారు సంతోషిస్తారు. ఏమండి, ఎదుట పైన మనకు ఎదురుగుండి చూసే ఆ దేవుడు కూడా, ఆ సేవకుడు కూడా, సంఘస్థులు కూడా సంతోషించడానికి గల కారణం ఏంటో తెలుసా? దేవుని మందిరానికి వెళ్తున్న వ్యక్తులా అండి, వారు చాలా పర్వాలేదండి, దీనత్వం కలిగిన వారు. నిజంగా దేవుడు వారి యందు ఉన్నాడండి. నిజంగా దేవుడు వారితో ఉన్నాడండి. నిజంగా దేవుడు వారిని ఆశీర్వదిస్తున్నాడండి. కారణం ఏంటి? దేవుని మందిరానికి వచ్చిన నీ జీవితంలో కూడా మెత్తని మనసు, కఠినమైన మనసు తీసేసుకోవాలి. మెత్తని మనసు ఈ పునరుద్ధాన ఆరాధనలో దేవుడు మీకు అనుగ్రహించునుగాక. దేవుడు మీకు అనుగ్రహించునుగాక. తలలు వంచండి, కళ్ళు మూయండి, ప్రార్థన చేసుకోండి.